ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ గారి ముందు మరికొందరు కేంద్ర పెద్దల ముందు ప్రధానంగా 3 ప్రపోజల్స్ ఉంచారు అనే చర్చ జరుగుతుంది. అది కూడా తెలుగుదేశం పార్టీ అండ్ వాళ్ళ అనుబంధ మీడియాలోనే చర్చ జరుగుతూ ఉంది. కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తగ్గట్టుగా మంత్రివర్గంలో పోర్టుపోలియోసైన తగ్గట్టుగా మంత్రివర్గంలో స్థానమైన లేదు అని ఖచ్చితంగా వాళ్ళు కూడా అంగీకరించాల్సిందే. ఈ క్రమంలో ప్రధాని గారు ముందు పెట్టిన 3 ప్రపోజల్స్లో ఒకటి, తెలుగుదేశం పార్టీకి మరో అదనంగా కేంద్ర మంత్రి పదవి కావాలి అని, 2 ఒక గవర్నర్ పోస్టు కావాలి అని, 3 లోక్సభలో డిప్యూటీ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అవకాశం కావాలి అని. సో ఈ 3 ప్రపోజల్స్ ప్రధాని గారి ముందు చంద్రబాబు నాయుడు గారు ఉంచారు అన్న చర్చ అయితే నడుస్తూ ఉంది. వాస్తవానికి ఈ నెల 20వ తేదీన మోస్ట్ ప్రాబబ్లీ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అనే అంచనా అయితే నెలకొని ఉంది. ఆ మేరకు జాతీయ మీడియా కూడా రిపోర్ట్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో కూడా కొన్ని అంటే కేంద్ర మంత్రివర్గంలో మన రాష్ట్రం నుంచి కొన్ని మార్పు చేర్పులు ఉండొచ్చు అంటూ ఉన్నారు. అంతే కొందరిని పక్కన పెట్టడం, కొందరికి ప్రమోషన్ లాంటివి, మరొకరికి అదనంగా రావచ్చు అంటున్నారు. బీజేపీ నుంచి వస్తుందా, జనసేన నుంచి వస్తుందా, లేదా చంద్రబాబు సార్ అడిగినట్లు టీడీపీ నుంచి వస్తుందా అన్నది తెలియదు. బట్ టీడీపీ అయితే అది ఆశిస్తుంది, జనసేన ఆశిస్తుంది, బై డిఫాల్ట్గా బీజేపీ కూడా ఆశిస్తారు. మరి కేంద్రం ఎవరిని పరిగణలోకి తీసుకుని ఎవరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు అడిషనల్గా అన్నది చూడాలి. అండ్ అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత కోరిన మిగిలిన కోరికలు ఎంతవరకు తీరుస్తారో కూడా చూడాలి. ఇవి కాకుండా అఫ్కోర్స్ రాజకీయంగా మరికొన్ని డిమాండ్లు ఉంటాయనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏ విధంగా టార్గెట్ చేయొచ్చు, వచ్చే ఎన్నికల నాటికి ఆయన వీక్ చేయాలంటే ఏం చేయాలి, ఇటువంటి ప్రపోజల్స్, ఇటువంటి డిమాండ్స్ ఏవి కేంద్రం ముందు పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ఢిల్లీ నుంచి తిరిగి వస్తారు అని చెప్పి నాకు తెలిసి జనం అనుకునే ఆస్కారం కూడా లేదేమో. అవన్నీ కనిపించని డిమాండ్స్. ఇప్పుడు కనిపించే డిమాండ్స్ అండ్ బయట ఓపెన్గా చర్చ జరిగే డిమాండ్స్లో మాత్రం ఈ 3 ప్రధానంగా చంద్రబాబు గారు కోరుకుంటారు అని అయితే డిస్కషన్ నడుస్తూ ఉంది. చూద్దాం.